తర్వాతి అమ్మాయిని పిలుద్దాం. ప్లీజ్ వెల్కమ్ హర్. నా పేరు రాజ్ భట్టర్. నేను మనుశ్రీ ఫాదర్ని. మా ఇండియాలో మా స్వస్థలం హైదరాబాద్. మేము హ్యూస్టన్ టెక్సాస్లో ఉంటాము. నా పేరు విజయ, మనుశ్రీ వాళ్ళ అమ్మనండి. ఈ అవకాశం మనుశ్రీకి కలగడం చాలా సంతోషంగా ఉంది. బాలుగారి ముందు పాడడం అన్నది చాలా అదృష్టకరమైన విషయము. నా పేరు మనుశ్రీ భట్టర్. నేను హ్యూస్టన్ టెక్సాస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు హైదరాబాద్. నేను ఇప్పుడు క్లెమెన్స్ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. మా అమ్మగారి పేరు విజయ, మా నాన్నగారి పేరు నాగరాజ్ భట్టర్, మా చెల్లి పేరు మేధాశ్రీ. నేను ఇప్పుడు శాస్త్రీయ సంగీతం ఉషా నరసింహన్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ముందుగా శ్రీ రాజరాజేశ్వరి కలగ గారి దగ్గర నేర్చుకున్నాను. మీ అమ్మా నాన్నలు వచ్చారా ఇక్కడికి? స్వాగతం మీకు కూడాను. మనుశ్రీ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరామూర్తి గారు, సంగీతం రాజన్ నాగేంద్ర గారు, గానం సుశీలమ్మ. పంతులమ్మ సినిమా నుంచి మనసెరిగిన వాడు మాధవుడు. All the best, Akka. All the best. Manu, I wish you all success. All the best. All the best. All the best. మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు. మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు. మధుర మధురతర శుభనాముడు. గుణధాముడు మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు. ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు, ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు. మానవుడై పుట్టి మాధవుడైనాడు. తలచిన వారికి తారక నాముడు, పిలిచిన పలికే చెలికాడు సైదోడు. కొలువై ఉన్నాడు కోదండ రాముడు, మన తోడుగా నీడగా రఘురాముడు. మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు. మధుర మధురతర శుభనాముడు. గుణధాముడు మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు. బోయను ఆది కవిని చేసిన పేరు, గరల కంటుని నోట తరలి వచ్చిన పేరు. ఇహ పర సాధనకు ఇరమైన పేరు. శబరి ఎంగిలి గంగా స్నాన ಮಾಡಿನ పేరు, హనుమయదలో భక్తి ఇనుమడించిన పేరు. రామ రామ
శ్రీరాముడు మధుర మధురతర శుభనాముడు గుణధాముడు. శ్రీరామచంద్రమూర్తి దివ్యమంగళ విగ్రహాన్ని, ఆయన మధుర చరితాన్ని ఒకే పాటలో ఒకే చోట ఆవిష్కరించిన వేటూరి సుందరరామూర్తి గారికి ముందుగా నా నమస్కారాలు. ఎంతో ఆర్ద్రత ఉన్న ఈ పాటని నీకు నేర్పిన వారు 1కి 10 సార్లు దాని అర్థం చెప్పి ఉండుంటే ఇంకొంచెం అనుభవించి పాడేదానివేమో అని నాకు అనిపించింది అంతే. ఎందుకంటే అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి దాంట్లో. ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు, ఎరగని వారికి ఎదుటే ఉన్నాడు. అంటే ఆత్మజ్ఞానం తెలిసిన వారికి, ఆధ్యాత్మిక సంద్రం దాటిన వారికి, తనలోనే ఆత్మజ్యోతే దేవుడు రాముడు అని తెలిసిన వారికి వాళ్ళకి ఎదలో ఉన్నాడు. అదేం తెలీదు, దేవుడి మీద నమ్మకం లేదు, అలాంటి వారికి ఎదుటే మనిషి రూపంలో ఉన్నాడు. ఏ మనిషినైనా నిక్కమైన మనిషిని చూస్తే అతను రాముడు. మనిషిగా పుట్టి ఇన్ని త్యాగాలు చేయొచ్చు, ఇన్ని విజయాలు సాధించవచ్చు అని నిరూపించిన అవతారం రామావతారం. కాబట్టి నువ్వు దేవుణ్ణి, ఒక మహాశక్తిని నమ్మకపోతే నీ ఎదుటున్న మంచి మనిషిని చూడు, అతనే రాముడు అని చెప్పడానికి వీలుగా ఎదుటే ఉన్నాడని ఆయన అంత చిన్న పదంలో అంత గొప్ప అర్థాన్ని రాయడం జరిగింది. కరకు బోయని అని పాడినట్టు అనిపించింది. కవిని చేసినవాడు కాదు, చేసినవాడు. ఇలాంటి చిన్న చిన్న లోపాలు తప్ప పాట మాత్రం అద్భుతంగా ఉంది. పాట ఎంపికకి ఎక్కువ మార్కులు పడతాయేమో అని నా అభిప్రాయం. చెప్పిన తక్కువ వేటూరి సుందరరామూర్తి గారి గురించి. అంత అందంగా కంపోజ్ చేశారు రాజన్ నాగేంద్ర గారు. పాటల్ని స్వరాలు ఇవి సరిగ్గా పాడాలి, శృతిలో పాడాలి, అవి పాడాలని గురువులు అందరూ చెప్తారు. కానీ భావం గురించి, భాష గురించి కూడా చెప్పండి, పిల్లలకి తెలియాలి. ఇది చాలా అవసరం. మేమందరం చేసే మిస్టేక్, ఆల్ మ్యూజిషియన్స్ మేక్ దిస్ మిస్టేక్. ఫస్ట్ సాంగ్ మొదట పెట్టేటప్పుడు ఆ నోట్ మనకు దొరుకుతుందో అని ఒక ఊతం కోసం ఆలోచిస్తాం. మనసెరిగిన వాడు అని పాడడానికి ముందర ఎవరైనా సరే మనసెరి ఆ పంచమం దొరుకుతుంది మన ఒక వచ్చేస్తుంది. అది సాధ్యమైనంతగా అవాయిడ్ చేయండి. అండ్ సంగతి కోసమని హ్రస్వం అంటే షార్ట్ లెటర్స్, దీర్ఘం అంటే లెంగ్తీ. శుభనాముడులో షు ఈజ్ హ్రస్వం, చిన్నది. శుభనాముడు, డోంట్ డూ దాట్. శుభనాముడు ఎంతైనా అనొచ్చు. శుభ, ఇట్స్ నాట్ శుభ. శుభ ఇహ పర సాధనకు 20 పేరు. వెన్ ఎవర్ యూ గో టు దట్ టాప్ నోట్ ఇన్ బోత్ ది చరణమ్స్, యు ఆర్ స్లైట్లీ బికమింగ్ ఫ్లాట్ అనమాట. అది కరెక్ట్గా శృతిలో ఉండాలి. యూ హ్యావ్ టు పుష్ సంథింగ్. బట్ లాస్ట్లో పాడే చూసావని నువ్వు అకంపానిమెంట్ లేకుండా పాడావే, పర్ఫెక్ట్గా పిచ్చింగ్లో ఉంది. అది అక్కడ వెళ్ళగలిగావు ఎనర్జీతోటి. పాటలో అది వితిన్ 2 bars అయిపోతుంది. కాబట్టి ఆ 2 barsలో కూడా పర్ఫెక్ట్గా శృతిలో ఉండాలి. చాలా మంచి పాట. ఆయన అన్నట్టుగా ముందుగా ఎంపిక చేసుకున్నందుకు నీకు ధన్యవాదాలు చెల్లాలి. చాలా మంచి పాట. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.